హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈ దీపావళి మూవీ లిస్ట్లో లాస్ట్ రిలీజ్ అయిన మూవీ కేరామ్. ఈరోజు మనం ఈ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్లో రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం నటించిన కేరామ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మన సినిమా వరల్డ్ ఛానల్లో మనం మూవీ రివ్యూస్ గురించి, మూవీ న్యూస్ గురించి, మూవీ సజెషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు కనుక మూవీ రిలేటెడ్ స్టఫ్ నచ్చినట్టయితే మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ మూవీ టైటిల్ గురించి. కే ర్యాంప్. కే అంటే ఈ మూవీలో హీరో పేరు కుమార్, అండ్ ర్యాంప్ అంటే మీ అందరికీ తెలిసినట్టే ర్యాంపేజ్. హీరోని కొన్ని సిచ్యువేషన్స్లో పెట్టినప్పుడు ఆ సిచ్యువేషన్స్ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడు ర్యాంపేజ్ వేలో అనేది ఈ మూవీ. ముందుగా ఈ మూవీ నాకు నచ్చిందా అంటే ఇట్ ఈజ్ ఓకే ఇష్ మూవీ. కొన్ని సీన్స్లో నవ్వు వచ్చింది, కొన్ని సీన్స్ ఓవర్ బోర్డ్ అయినట్టు అనిపించింది, కొన్ని సీన్స్ క్రింజ్ అనిపించాయి. యాజ్ అ మూవీ ఇట్స్ ఓకే ఇష్ మూవీ. నేను ఈ మూవీకి వెళ్ళే ముందే నా ఎక్స్పెక్టేషన్స్ని చాలా లోగా ఉంచుకున్నాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో ఉన్న మూవీ. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో జనరల్గా స్టోరీ లైన్ పెద్దగా ఉండదు. బట్ అనే సర్ప్రైజ్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఉంటుంది, అండ్ అది చాలా వరకు అందరికీ నచ్చుతుంది కూడా. ఇలాంటి కమర్షియల్ మూవీస్లో వర్కౌట్ అవ్వాల్సింది కామెడీ, అండ్ ఈ మూవీ చాలా వరకు కామెడీ సీన్స్ నవ్విస్తుంది. కొన్ని కామెడీ సీన్స్ క్రింజ్గా ఉన్నా బట్ ఇట్స్ ఓకే, టైంపాస్గా ఈ మూవీ చూడొచ్చు. స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ స్టోరీ లైన్ చెప్పాలి అంటే ఈ మూవీలో హీరో పేరు కుమార్. తను ఒక చిల్ మైండ్ సెట్తో ఉండే అబ్బాయి. ఈ చిల్ మైండ్ సెట్ని ముఖ్యంగా హీరో డ్రింకింగ్ హ్యాబిట్స్తో ఎలివేట్ చేస్తారు. అండ్ హీరోకి ఎంసెట్లో ర్యాంక్ రాదు. బేసిక్గా తను తాగి ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడు. సో హీరో తండ్రి దానికి కోపం వచ్చి తనని కేరళకి పంపించేస్తాడు. హీరో కేరళకి వెళ్ళిన తర్వాత కాలేజ్లో జాయిన్ అవ్వడం, అక్కడ హీరోయిన్ని కలవడం, తనని లవ్లో దింపడం, తర్వాత వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ ఎలా రిజాల్వ్ అయినదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయడము, హీరో ఫాదర్తో ఉన్న రిలేషన్షిప్ డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, హీరోయిన్తో లవ్ ట్రాక్ అండ్ కొన్ని జోక్స్తో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఇంటర్వెల్కి యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ని ఓపెన్ చేస్తారు. మూవీ సెకండ్ హాఫ్లో అంటే ఇంటర్వెల్ తర్వాత హీరో ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా ఎదుర్కొన్నాడు, దానివల్ల వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని ఎలా రిజాల్వ్ చేశాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. ఈ కాన్ఫ్లిక్ట్ ముఖ్యంగా మెంటల్ ఇష్యూస్ చుట్టూ తిరుగుతుంది. ఇది కొంచెం సీరియస్ ఇష్యూ అయినా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ ఇష్యూని లెటర్ వేలోనే తీసుకువెళ్ళాడు డైరెక్టర్. ఇంకా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఈ మూవీ రైటర్ డైరెక్టర్ జైన్స్ నాని. తనకి ఇది ఫస్ట్ మూవీ. తను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసాడు అనుకోండి. యాజ్ అ డైరెక్టర్ తను ఈ మూవీని బాగానే హ్యాండిల్ చేశాడు. ఫస్ట్ మూవీలోనే తను కమర్షియల్ జోనర్స్ మూవీని ఎంచుకున్నాడు, అండ్ ఈ స్టోరీ కూడా మంచి స్టోరీయే. ఈ సినిమా నేరేషన్ కూడా ఎంగేజింగ్గానే అనిపిస్తుంది. సో ఫైనల్గా డైరెక్టర్కి ఇది ఫస్ట్ మూవీ అయినా తను ఈ మూవీని బాగానే హ్యాండిల్ చేశాడు. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. చైతన్ భరద్వాజ్ ఈ మూవీకి సంగీతం ఇచ్చింది. ఈ మూవీలో ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కౌండ్ ఉంది అని చెప్పను కానీ బట్ ఉన్నంత వరకు డీసెంట్గానే ఉంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ విషయానికి వస్తే ఆ రెండు కూడా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. క్రూ విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సింది కిరణ్ అబ్బవరం గురించి. ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ, చాలా ఎనర్జెటిక్గా చేశాడు. తను మూవీకి ఇంప్రూవ్ అవుతున్నాడు. తనకి లాస్ట్ ఇయర్ వచ్చిన కా మూవీతో హిట్ వచ్చింది, అండ్ మధ్యలో ఒక మూవీ ఫ్లాప్ అయినా ఈ మూవీ ఓకేగా అనిపించింది. ఈ మూవీని కిరణ్ అబ్బవరం తన ఎనర్జెటిక్ లెవెల్స్తో క్యారీ చేశాడు. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు యుక్తి. తను ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసింది. తనకి ఆ స్కోప్ ఉంది ఈ మూవీలో. చాలా సినిమాల్లో ఉన్నట్టే వెన్నెల కిషోర్ గారు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో వచ్చి కొద్దిగా నవ్వించి వెళ్ళిపోతారు. ఆయన క్యారెక్టర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మురళీధర్ గారు. ఈయన డీజే తిల్లు ఫాదర్గా బాగా ఫేమ్ తెచ్చుకున్నారు, అండ్ ఈ మూవీలో ఆయనది ఒక మంచి రోల్. ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ మూవీలో ఆయనకి మంచి రోల్ పడింది, అండ్ బాగా యాక్ట్ చేశారు కూడా ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. దానికి కారణం ఈ మూవీలో యూజ్ చేసిన లాంగ్వేజ్. చాలా వర్డ్స్ ఈ మూవీలో కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. ఈ మూవీ మీద నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఇట్స్ ఓకేష్ మూవీ. చాలా చోట్ల నవ్వుతారు, బట్ కమర్షియల్ మూవీ నుంచి అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.